చీకటిలో నుండి వెలుగులోకి నడిపే సత్యజీవ మార్గం, దుఃఖంలో నుండి సంతోషంలోకి నడిపే సత్యజీవ మార్గం, ఓటమిలో నుండి విజయంలోకి నడిపే సత్యజీవ మార్గం, మరణంలో నుండి జీవంలోకి నడిపే సత్యజీవ మార్గం. సత్యజీవ మార్గం, సత్యజీవ మార్గం అనే ఈ మా ఆధ్యాత్మిక కార్యక్రమం మీ అభిమాన ప్రవచన్ టెలివిజన్ నందు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి ప్రసారం అవుతుంది. ప్రతి మొదటి ఆదివారం ఉదయం 7:30 గంటలకి నీ గురి మర్చిపోకు, ప్రతి రెండవ ఆదివారం ఉదయం 7:30 గంటలకి సేవక మేలుకో, ప్రతి మూడవ ఆదివారం ఉదయం 7:30 గంటలకి ఫ్యామిలీ బ్లెస్సింగ్, ప్రతి 4వ ఆదివారం ఉదయం 7:30 గంటలకి యవనస్తుల కర్తవ్యం, ప్రతి 5వ ఆదివారం ఉదయం 7:30 గంటలకి వృద్ధుల భక్తి. ఈ 5 ప్రత్యేక కార్యక్రమాలని మీ అభిమాన ప్రవచన్ టెలివిజన్ నందు తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్యజీవ మార్గం, ఇది సత్యజీవ మార్గం, సత్యజీవ మార్గం, ఇది సత్యజీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. దుఃఖములో నుండి సంతోషములోనికి నడిపించే సత్యజీవ మార్గం, ఇది సత్యజీవ మార్గం, సత్యజీవ మార్గం, ఇది సత్యజీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ఓటమిలో నుండి విజయములోనికి నడిపించే సత్యజీవ మార్గం, ఇది సత్యజీవ మార్గం, సత్యజీవ మార్గం, ఇది సత్యజీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. మరణములో నుండి జీవములోనికి నడిపించే సత్యజీవ మార్గం, ఇది సత్యజీవ మార్గం, సత్యజీవ మార్గం, ఇది సత్యజీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. సత్యజీవ మార్గం అనే ఈ మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి శీర్షిక సేవక మేలుకో. ప్రియులరా, ఈ శీర్షికలో వాక్య భాగాన్ని మనం చూసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అత్యంత కృపా సమృద్ధి కలిగిన దేవుడివి. ఇదిగో నా తండ్రి, మా పట్ల మీరు చూపిస్తున్న కృప అంతటి చొప్పున మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఇదిగో నా నాయన మా జీవితాల్లో నా ప్రభు మీ కృపను అనుగ్రహిస్తున్నారు. మీరు నా తండ్రి మాతో మాట్లాడుతున్నారు. నా నాయన మాకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. మా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. మీకు వందనాలు నా నాయన. మా జీవితంలో మీరు సంతోషాన్ని అనుగ్రహిస్తున్నందుకు, శాంతిని అనుగ్రహిస్తున్నందుకు, ప్రతి విషయంలో తోడుగా నిలవబడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా నాయన మా అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఎంతమంది బిడ్డలైతే నా నాయన ఈ వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధపడుతున్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నా తండ్రి. వారి హృదయాలను స్థిరపరచండి, సిద్ధపరచండి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి వినే చెవుల్ని నా తండ్రి అర్థం చేసుకునే హృదయాన్ని వారికి అనుగ్రహించి, ఇదిగో నా ప్రభు మీ వాక్యానికి విధేయత చూపించి వారి జీవితంలో మేలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ మీకు అత్యంత చేరువవ్వాలని నా ప్రభు ఆశతో నా ప్రభు ఇక పనిచేస్తూ ఉండగా నా నాయన మీ బిడ్డల్ని దర్శించమని, వారిని తాకుమని నా నాయన, వారి జీవితాల్లో గొప్ప నా నాయన కృపను అనుగ్రహించిన ప్రభు వారు మీకు మేలులు పొందుకోవడానికి సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి కార్యక్రమంలో సహాయం దయచేయమని ప్రభుని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ శీర్షికలో నేటి వాక్య భాగం మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుమో, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రియులారా, ఈ మాటలు పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతికి రాస్తూ తిమోతిని హెచ్చరిస్తూ చెబుతూ ఉన్న మాటలు ఇవి. మాటలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని రాస్తూ ఉన్నాడు. విశ్వాసులు సేవకుడిని గమనిస్తూ ఉంటారని, సేవకుడు విశ్వాసులకు మాదిరి అని తిమోతికి చెప్తూ రాస్తూ ఉన్న మాటలు ఇవి. ఈరోజు వింటూ ఉన్న మనం కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. ప్రత్యేకంగా ఈ మాటలన్నిటిని మనం ఈ యొక్క వాక్య భాగంలో ధ్యానం చేయలేకపోవచ్చు కాబట్టి ఒక విషయాన్ని, మాట అనే పదాన్ని తీసుకుని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మొత్తానికి ప్రియులరా, సేవకుని గురించి మనం చూసినట్లయితే సేవకుడు అత్యున్నతమైన పనిచేసే వ్యక్తిగా ఈ సమాజంలో కనిపిస్తున్నాడని గత శీర్షికలో మనం చెప్పుకున్నాం. నిజమే, సేవకులు అనేక మంది వారి జీవితాలను త్యాగం చేశారు కాబట్టి ఈరోజు చాలామంది ఈ వాక్య భాగాన్ని చేత పట్టుకుని చక్కగా దాన్ని చదవగలుగుతూ ఉన్నారు, దాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. ఎంతోమంది సేవకుల త్యాగ ఫలితము ఈరోజు ఇంత చక్కగా దేవుని గురించి ప్రతి ఒక్క విశ్వాసి తెలుసుకుంటానికి దోహదపడుతుంది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పౌలుని మనం చూసినట్లయితే ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, గొప్ప అధికారం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రభువుని విశ్వసించిన తర్వాత మరి ఎంత తగ్గించుకుని జీవించాడో మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని అగచాట్లు పడ్డాడో, ఎన్నిసార్లు మరి ప్రాణాపాయం నుంచి తప్పింపబడ్డాడో మనందరికీ కూడా తెలుసు. అంతగా తనను తాను తగ్గించుకుని ప్రభు పరిచర్య ఎంత ఉన్నతంగా చేశాడండి. అనేక పట్టణాలు, అనేక దేశాలు. ప్రియులారా, గమనించండి, నేడున్న రవాణా సౌకర్యం ఆనాడుందా? ఆనాడు ఇలాంటి రవాణా సౌకర్యం లేదు. రవాణా సౌకర్యం లేని ఆ రోజుల్లో పౌలు ఎన్నో పట్టణాలు, ఎన్నో దేశాలు తిరిగి అక్కడ నిస్వార్థంగా సేవ చేసి అనేక మంది రక్షణే తన ధ్యేయంగా, వారి జీవితాల్లో వెలుగుని నింపి ప్రభువును పరిచయం చేయడమే ధ్యేయంగా పౌలు పనిచేసి అనేక పట్టణాల్లో మరి సంఘాలను స్థాపించి ఆ ప్రాంతాలకు లేఖలు రాస్తూ వారిని బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత గొప్ప పరిచయం చేసిన పౌలు కానివ్వండి, అలాగే నేటి కాలంలో అనేక మంది సేవకులు వారి జీవితాలను త్యాగం చేసి ఎంతో పరిచర్య, సేవ చేస్తూ ఉన్నారు. చాలామంది ప్రియులారా వారి కుటుంబాలను త్యాగం చేశారు, వారి ఆరోగ్యాన్ని త్యాగం చేశారు, వారి యొక్క అధికారాన్ని త్యాగం చేశారు, వారి యొక్క ఐశ్వర్యాన్ని త్యాగం చేశారు. మరికొంతమంది సేవకులు వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఈ రీతిగా అనేక మంది సేవకులు గొప్ప పరిచర్యను జరిగించారు, ప్రభు కొరకు మహిమార్థంగా జీవించారు. మనం కూడా గొప్ప పరిచర్యను చేయాలన్నా, దేవుని కొరకు మహిమార్థంగా జీవించాలన్నా మనం దేవుని వాక్యం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. ఈ నేటి వాక్య భాగంలో మనం మాట గురించి నేర్చుకుందాం. ప్రియులారా, మాట గురించి 5 విషయాలు మనం నేర్చుకుందాం. సేవకుని మాటలో సనుగుడు కానీ, డొంక తిరుగుడు కానీ ఉండకూడదు. సేవకుని మాటలో అసత్యాలు కానీ, కల్పితాలు కానీ ఉండకూడదు. సేవకుని మాటలో గర్వం, డంబం ఉండకూడదు. సేవకుని మాటలో కోపం, తొందరపాటు ఉండకూడదు. 5వ విషయంగా సేవకుని మాటలో ప్రేమ, బాధ్యత ఉండాలి. ప్రియులారా, మొదటి విషయం, సేవకుని మాటలో సనుగుడు, డొంక తిరుగుడు ఉండకూడదు. చూడండి, కొంతమంది మరి సేవకుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. వారి సంఘాల్లో ఎవరైనా విశ్వాసులు కొన్ని పొరపాట్లు చేసినప్పుడు కానివ్వండి, ఆ సేవకునితో అమర్యాదగా నడుచుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే తోటి విశ్వాసులతో వారు అమర్యాదగా నడుచుకున్నప్పుడు కానీ, వారికి ఏదో బోధించాలనే ఉద్దేశంతో ప్రియులారా
ఆ సేవకులు డొంక తిరుగుడుగా, సనుగుడుగా మరి వారి యొక్క వాక్య భాగంలో వారు ఆ సంఘంతో మాట్లాడుతూ ఉంటాం మనం గమనిస్తూ ఉంటాం. ఈ రీతిగా ఇండైరెక్ట్గా ఆ సేవకుడు వాక్య భాగంలో మాట్లాడటం వలన ఆ యొక్క తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోలేడు. ఆ యొక్క వ్యక్తిలో కానీ ఆ కుటుంబంలో కానీ మార్పును తీసుకురాలేడు. అది కాకోకుండా ఆ యొక్క విశ్వాసతో కానివ్వండి, ఆ కుటుంబంతో కానివ్వండి లేనిపోని వైరాన్ని కొని తెచ్చుకున్నట్టుగా దూరం పెరిగిపోయినట్టుగా ఉంటూ ఉంటుంది. అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సేవకుని మాటలో సనుగుడు కానీ డొంక తిరుగుడు కానీ ఉండకూడదు. చక్కగా సేవకుని మాట సూటిగా మృదువుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక సంఘంలో ఏదైనా విశ్వాసి కానీ ఒక కుటుంబం కానీ తప్పిదం చేసినప్పుడు ఆ యొక్క కుటుంబంలో ఆ యొక్క వ్యక్తి జీవితంలో మార్పును తీసుకురావాలని సేవకుడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని కానీ ఆ కుటుంబాన్ని కానీ మరి వ్యక్తిగతంగా కలవడం అనేది శ్రేయస్సుగా కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని కానీ ఆ కుటుంబాన్ని కలిసి ఆ కుటుంబం చేసిన తప్పిదం ఏంటో, ఆ వ్యక్తి చేసిన తప్పిదం ఏంటో సూటిగా మృదువుగా వారితో చర్చించి వారిలో మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేయాలే కానీ వారిని వ్యంగ్యంగా మాట్లాడుతామో లేకపోతే హేళనగా వాక్యం రూపంలో వారితో మాట్లాడుతామో చేయడం ద్వారా ఆ యొక్క కుటుంబము గమనిస్తుంది. అంతేకాక ఆ సందర్భం గురించి తెలిసిన ఇతర విశ్వాసులు కూడా ఖచ్చితంగా ఆ సేవకుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో వారు కూడా అర్థం చేసుకుని ఆ సేవకుని మీద ఒక ఇలాంటి వ్యతిరేకతను ఏర్పాటు చేసుకోవడానికి, ఒక అలాంటి కోపాన్ని వారు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు కూడా సేవకుని మాటలో సనుగుడు డొంకు తిరుగుడు ఉండకూడదు. విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఇతర సేవకులతో మాట్లాడుతున్నప్పుడు కానీ మాటలో సనుగుడు డొంకు తిరుగుడు ఉండటం క్షేమం కానే కాదు. ఎప్పుడు కూడా మాట సూటిగా మృదువుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రెండవ విషయంగా సేవకుని యొక్క మాటలో కల్పితాలు అసత్యాలు ఉండకూడదు. చూడండి, కొంతమంది వారి యొక్క సేవా పరిచర్య గురించి ఎన్నో అసత్యాలు కల్పితాలు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ కల్పితాలంటే, కొంతమంది సేవకులు టీవీ టెలికాస్టింగ్ చేసేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఈ యొక్క ప్రోగ్రాం మరి నా భార్య మెడలోని పుస్తల తాడు అమ్మేసి చేస్తూ ఉన్నాను, ఇక వచ్చే వారం చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, మీరు పంపిస్తేనే చేస్తాను అంటాడు. కొంతమంది సేవకులు, ప్రియులరా, నా యొక్క బిడ్డ మెడలో గొలుసు అమ్మేశాను, నా ఆస్తులు నేను పోగొట్టుకుని నేను ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను, మీరు పంపించకపోతే నేను ఈ పరిచర్య చేయలేను అని వారు లేనిపోని అసత్యాలు కల్పితాలు కొంతమంది సేవకులు చెప్తూ ఉంటాం, మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ కల్పితాలు కానీ ఈ అసత్యాలు కానీ వారి సంఘం కూడా వింటూ ఉంటుంది. వారి సంఘం విన్నప్పుడు వారి సేవకుడు చెప్పేవన్నీ అబద్ధాలని, అవి కల్పితాలని, ఆ సేవకుడు ఎలాగ దర్జాగా జీవిస్తున్నాడో మాకు తెలియదా, మా సేవకుడు ఇలాగ అబద్ధాలు చెప్తున్నాడు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఈ రీతిగా సేవకుడు అసత్యాలు కల్పితాలు తన మాటలో మరి చోటు చేసుకున్నప్పుడు ఆ సంఘం ఏ రీతిగా బలపడద్దండి? ఆ సంఘం ఏ రీతిగా ప్రభు కొరకు జీవించాలని ఆశ కలిగి ఉంటుంది? చూడండి, సేవకుడు అనేవాడు చక్కగా మార్గాన్ని తెలుసుకున్నవాడై ఉండాలి, ఆ మార్గంలో నడుస్తూ ఉన్నవాడై ఉండాలి, అప్పుడు ఆ మార్గాన్ని దృఢంగా బోధిస్తూ ఉన్నవాడై ఉండాలి. ఏంటండి, ఒకటి మార్గాన్ని తెలుసుకోవాలి. చాలామందికి దేవుని యొక్క మార్గం తెలుసు. రెండవదిగా ఆ మార్గంలో నడుస్తూ ఉండాలి. ఆ మార్గంలో నడుస్తూ ఉన్నవాడు ఆ మార్గాన్ని దృఢంగా బోధించగలుగుతాడు. కాబట్టి ప్రియులారా, సేవకుని యొక్క మాటలో కల్పితాలు అసత్యాలు చోటు చేసుకోకూడదు. ఏ సందర్భంలో కూడా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా కల్పితాలు కానీ అసత్యాలు కానీ చోటు చేసుకోకుండా దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మీ మాట అవునంటే అవునని, కాదంటే కాదని ఉండాలి అని చెప్తూ ఉంది. మన మాటల్లో అసత్యాలు ఉండకూడదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ప్రియులారా, సేవకుని మాటలో అసత్యాలు కల్పితాలు ఎప్పుడు కూడా చోటు చేసుకోకూడదు. మూడవదిగా, సేవకుని మాటలో గర్వం డంబం ఉండకూడదు. కొంతమంది సేవకుల్ని మనం చూస్తూ ఉన్నట్లయితే వారు చెప్తూ ఉంటారు, నేను ఎంత పెద్ద సేవకుడిని నీకు తెలుసా, నువ్వెంత, నీ బ్రతికెంత అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అదే రీతిగా ప్రియులారా, వారు నాకు స్వస్థత వరం ఉంది, నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, నేను అంతమంది పిల్లలను పోషిస్తున్నాను, నేను విధవరాండ్రను పోషిస్తున్నాను, ఈ రీతిగా గర్వంగా వారి సేవ గురించి, వారికి దేవుడిచ్చిన వరాల గురించి వారు డంబంగా పలకడం, మరి ఎదుటి వ్యక్తుల్ని తూలనగా చేయటం, మరి నా కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో నీకు తెలుసా అన్నట్టుగా వారు గర్వంగా ప్రవర్తించడం, గర్వంగా మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా సేవకుని మాటలో గర్వం కానీ డంబం కానీ ఉండకూడదని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తగ్గింపు మాట ఉండాల్సిన అవసరం ఉంది. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఏంటండి, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ప్రతి సేవకుడు కూడా చాలా తగ్గింపు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద పెద్ద గొప్ప సేవకులు నాకు తెలుసండి, వారు ఎంతో తగ్గించుకుని వారు బ్రతుకుతూ ఉంటారు. ఎంతో తగ్గింపు స్వభావం కలిగి ఎంతో ప్రేమతో వారు మాట్లాడుతూ జీవిస్తూ ఉంటారు. వారికి దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితిని వారికి ఇస్తున్నప్పటికీ కూడా వారి జీవితంలో తగ్గింపు స్వభావం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి సేవకుడు కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. గర్వంగా డంబంగా ప్రవర్తించకూడదు. వారి మాటల్లో కూడా గర్వం కానీ
డంబం కానీ కనిపించుకోకుండా వారి మాటలో తగ్గింపు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. నాశనానికి ముందు గర్వం నడుచును అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి గర్వంగా ప్రవర్తించే వాళ్ళు ఎప్పుడొకప్పుడు వారి యొక్క సేవ పరిచర్యలో మరి పడిపోయినట్లుగా మరి వారు ముందుకు కొనసాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, సేవకుని యొక్క మాటలో గర్వం కానీ డంబం కానీ ఉండకూడదు, తగ్గింపు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. నాలుగవదిగా ప్రియులరా, సేవకుని మాటలో కోపం కానీ తొందరపాటు కానీ ఉండకూడదు. కోపం కానీ తొందరపాటు కానీ ఉండకూడదు. చాలామంది సేవకులు చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా తొందరపాటుగా ఉంటారు. చూడండి, కొన్ని యొక్క మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో మరి తోటి సేవకుడు తనని వేదిక మీదకి పిలవకపోయినా, లేకపోతే తనని గౌరవంగా చూడకపోయినా, ప్రార్థన చేసే అవకాశం ఇవ్వకపోయినా, పాట పాడే అవకాశం ఇవ్వకపోయినా వారు ఏదో మరి వారితో కోపంగా ప్రవర్తించడం, వారితో తొందరపాటు మాట అనడం, మాట జారటం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అలాంటి కోపం తొందరపాటు సేవకుని మాటలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అలాగే సంఘాల్లో కూడా ప్రియులరా, విశ్వాసులతో మాట్లాడేటప్పుడు కూడా ఉన్నట్టుండి ఎంతో కోపాన్ని ప్రదర్శించే సేవకులు ఉంటారు. మరి వేరొక విశ్వాసి ఈ విశ్వాస గురించి ఏదైనా విషయం చెప్పినప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకోకుండా, సత్యాసత్యాలని ఆలోచన చేయకోకుండా, ఏది అబద్ధం ఏది నిజమో తెలుసుకోకుండా, ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకుండా కోపాన్ని ప్రదర్శించే సేవకులు, తొందరపాటు కలిగి ఉండే సేవకులు ఉన్నారు. ప్రియులారా, సేవకునికి అది ఎట్టి పరిస్థితుల్లో తగింది కానే కాదు. ఆ మాటలో కోపం కానీ తొందరపాటు కానీ ఉండకూడదు. జాగ్రత్త కలిగి ఆలోచించి ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించి, ఒకవేళ నిజంగా విశ్వాసి తప్పిదం చేసినట్లు ఆ యొక్క సేవకుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే ఆ విశ్వాసతో వ్యక్తిగతంగా మాట్లాడాలి కానీ కోపాన్ని తొందరపాటుని ప్రదర్శించకూడదు అని ప్రతి సేవకుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా ఐదవదిగా ప్రియులరా, సేవకుని మాటలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి, బాధ్యత ఉండాలి. సేవకుని మాటలో ప్రేమ బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. ఒక తండ్రి కుమారుని పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉంటాడో ప్రతి సేవకుడు కూడా తన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి పట్ల అలాంటి బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమను బాధ్యతను కలిగి మాట్లాడలే కానీ ఏదో మరి కోపంగా మాట్లాడకూడదు. ప్రతి విషయంలో కూడా సంఘం పట్ల విశ్వాసి పట్ల ప్రేమ బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రతి సేవకుడు కూడా ఈ 5 అంశాల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ 5 అంశాలు మరొకసారి చూసుకుందాం. 1, సేవకుని మాట విషయంలో సనుగుడు కానీ డొంక తిరుగుడు కానీ ఉండకూడదు. 2వది, సేవకుని మాట విషయంలో కల్పితాలు కానీ అసత్యాలు కానీ ఉండకూడదు. సేవకుని మాట విషయంలో గర్వం కానీ డంబం కానీ ఉండకూడదు. 4వదిగా ప్రియులారా, సేవకుని మాట విషయంలో కోపం కానీ తొందరపాటు కానీ ఉండకూడదు. 5వదిగా, సేవకుని మాట విషయంలో ప్రేమ బాధ్యత కనిపించాల్సిన అవసరం ఉంది. ప్రియులరా, మాట విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం చాలా సులువైన విషయం అని మీకు తెలుసా? సేవకులు మాత్రమే కాదండి, ప్రతి విశ్వాసి గమనించాల్సిన అవసరం ఉంది. నోటి మాట విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం చాలా చాలా సులువైన విషయం అండి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ లక్ష్యాన్ని కలిగి సాధన చేయాల్సిన అవసరం ఉంది. మాట విషయంలోనే జాగ్రత్త కలిగి లేకపోతే చూపు విషయంలో ఏం జాగ్రత్త కలిగి ఉంటాం? మాట విషయానికంటే కూడా చూపు విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా అబద్ధం ఆడుకోకుండా చాలా చక్కగా జీవించగలడు. మరి అసత్యాలు చెప్పుకోకుండా కానివ్వండి, లేకపోతే కోపం లేకుండా కానీ చాలా చక్కగా మాట్లాడగలడు. కానీ చూపు విషయంకి వచ్చే దగ్గరికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చూపు విషయంలో మరి జాగ్రత్త కలిగి ఉండాలంటే మాట విషయంలోనే జాగ్రత్త కలిగి లేకపోతే చూపు విషయంలో ఎలా జాగ్రత్త కలిగి ఉంటాం? చూపు విషయం కంటే కూడా తలంపుల విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం మరింత కష్టంగా అనిపిస్తానికి అవకాశం ఉంది. చూపు విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఏ విషయాలు దేవుడు చూడొద్దన్నాడో, ఏ విషయాల విషయంలో జాగ్రత్త కలిగి ఉండమన్నాడో ఆ విషయాలన్నిటిని కూడా మనం దూరంగా పెట్టవచ్చు. కానీ తలంపులకు వచ్చేటప్పటికి ఇంకా కొంచెం కష్టం అనిపిస్తుంది కదండి. చూడండి, ఈ రీతిగా పోతే ఒక్కొక్క స్టెప్ ఉంటుంది. మరి మాట విషయంలోనే తేలిపోతే, మాట విషయంలోనే మనం పడిపోతే ఇంకా అత్యున్నతమైన కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్లన్నీ ఎప్పుడు సాధిస్తాం అనే ఒక ఆలోచన, గురి మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, మాట విషయంలో జాగ్రత్త కలిగి ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఉండాల్సిన అవసరం ఉంది. మనల్ని చాలామంది గమనిస్తున్నారు. ఒక గ్రామంలో సంఘం ఉందంటేనండి, సంఘంలో ఉన్న వ్యక్తులు గమనిస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఉన్న సంఘం బయట ఉన్న వ్యక్తులు, ఆ గ్రామస్తులు కూడా ఆ యొక్క సేవకుని యొక్క మాట విధానాన్ని కానివ్వండి, ప్రవర్తన విధానాన్ని కానీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా సేవకుడు మాదిరిగా జీవించాల్సిన అవసరం ఉంది. చూడండి, వాక్య భాగంలో రాయబడి ఉంది. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. నిన్ను గూర్చి జాగ్రత్త కలిగి ఉండు, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు.
ఖచ్చితంగా ప్రియులారా, మనల్ని గూర్చి మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మన బోధ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఏ వ్యక్తి అయితే అబద్ధం ఆడడో ఆ వ్యక్తి తన సంఘానికి చాలా దృఢంగా చెప్పగలడు అబద్ధం ఆడకూడదు అని. ఏ యొక్క సేవకుడైతే మరి పాపం లేకోకుండా వ్యభిచరించుకోకుండా జీవిస్తాడో ఆ సేవకుడు చాలా దృఢంగా చెప్పగలడు కదా, వ్యభిచారం పెద్ద పాపం అని, వ్యభిచారం వలన భయంకరమైన శిక్ష వస్తుందని సేవకుడు ఎప్పుడు చెప్పగలడంటే ఆ సేవకుడు ఆ పాపం మీద విజయాన్ని పొందుకున్నప్పుడే ఆ పాపం గురించి చాలా ఖండించి మాట్లాడగలిగే శక్తి ఆ సేవకునికి ఉంటుంది. లేని పక్షంలో ఏమవుతుందో తెలుసా, ఒకవేళ ఆ పాపం ఆ సేవకుడి మీద ఏలుబడి చేస్తూ ఉందనుకోండి, ఆ సేవకుడు పై మాటలుగా చెప్పగలడే కానీ దృఢంగా దాన్ని హృదయపు లోతుల నుంచి గట్టిగా చెప్పలేడు. కాబట్టి సేవకుడు మొదట పాపం మీద విజయం కలిగి ఉండాలి. మొదట సేవకుడు ఆ మార్గంలో నడుస్తూ ఉన్న అనుభవం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఏంటంటే సేవకునికి మార్గం తెలియాలి. రెండవది, ఆ మార్గంలో నడిచే అనుభవంలో ఆ సేవకుడు ఉన్నప్పుడు ఆ మార్గాన్ని సంఘానికి దృఢంగా బోధించగలడు. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క సేవకుడు గమనించాల్సిన అవసరం ఉంది. మనల్ని బయట వారు గమనించినా, మన సంఘస్థులు గమనించినా మన గురించి ఒక మంచి సాక్ష్యం అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి సేవకుని గురించి ఆ గ్రామస్తులు ఆ యొక్క సేవకుని గురించి చాలా మంచిగా మాట్లాడుకోవాలి. ఆ సేవకుని యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి ప్రభువు దగ్గరికి వారు వచ్చేటట్టుగా ఆ సేవకుని యొక్క జీవిత విధానం ఉండాల్సిన అవసరం ఉందని ఈ యొక్క వాక్యభాగంలో మీ అందరితో నేను పంచుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉందాం. ప్రభువుకి మహిమార్థంగా జీవిద్దాం. ఈ యొక్క సమాజంలో గొప్ప పరిచర్యను మనందరం కూడా జరిగిద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయండి గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, సర్వోన్నతమైన దేవ, ఇదిగో నాయన, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలు అయితే నాయన ఈ మాటలు విన్నారు, వారి జీవితంలో కార్యాచరణలో ఈ మాటలను పెట్టడానికి సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మాట గురించి మీరు చాలా చక్కగా మాకు వివరించారు, చాలా మంచి విషయాలు మాకు బోధించారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా మేమందరం జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మా మాటలో నాయన సనుగుడు కానీ డొంకు తిరుగుడు కానీ వండుకోకుండా జాగ్రత్త కలిగి మృదువుగా సున్నితంగా మాట్లాడటానికి, సూటిగా మాట్లాడటానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన, ఎప్పుడు కూడా మా మాటలు కల్పితాలు, అసత్యాలు నా తండ్రి దొరకకుండా మా మాటలు నాయన అవునంటే అవునని, కాదంటే కాదు అన్నట్టుగా నా ప్రభా సత్యాన్ని మాట్లాడేవారంగా ఉండటానికి సహాయం దయచేయండి. ఏ యొక్క ఉద్దేశం చేత కానివ్వండి, ఏ లక్ష్యం చేత కానివ్వండి నా ప్రభా మేము అబద్ధం ఆడక నా ప్రభా కల్పితాలను మాట్లాడక జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. అలాగే నాయన, మా మాటల్లో గర్వం వండుకోకుండా, డమ్మం వండుకోకుండా జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి సేవకుడు కూడా నా ప్రభా నా తండ్రి మృదు స్వభావమై తనను తాను తగ్గించుకునేవాడుగా ఉండడానికి సహాయం దయచేయండి. అయా నా ప్రభా, మేము నా తండ్రి మీకు మాదిరిగా మిమ్మల్ని పోలి మేము నడుచుకుంటూ అనేక మంది మాదిరిగా నా ప్రభు జీవించడానికి సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి జీవించడానికి సహాయం దయచేయండి నాయన. ఇదిగో నా ప్రభా, మా మాట విషయంలో కోపాన్ని, తొందరపాటుని కలిగి లేకుండా నా ప్రభా ఇదిగో జాగ్రత్తగా ఆలోచించి నా ప్రభా ఆచితూచి మాట్లాడటానికి, ఇదిగో నాయన కోపం లేకుండా మృదువుగా సున్నితంగా మాట్లాడటానికి సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ బాధ్యత కలిగి మా సంఘం పట్ల నా ప్రభు మేము ప్రవర్తించడానికి, మాట్లాడటానికి సహాయం దయచేయండి. సంఘం బయట వ్యక్తుల దగ్గర కూడా చక్కటి సాక్షి జీవితాన్ని కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. మీ కృప దయచేయండి. ప్రతి విషయంలో కూడా నా తండ్రి మాకు బోధించమని, ప్రతి విషయంలో మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి. ఎంతమంది సేవకులైతే, ఎంతమంది విశ్వాసులైతే ఈ మాటలు విన్నారో వారి జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని జరిగించండి. వారి మాట విషయంలో జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం దయచేయమని, ఈ విన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని హెచ్చించమని, ప్రతి కుటుంబంలో సమృద్ధి, సంతోషం, నెమ్మది దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రతి 2వ ఆదివారం ప్రసారం అయ్యే సేవక మేలుకో అనే శీర్షికను మనం ఇప్పుడు దాకా చూసాం. ప్రతి 3వ ఆదివారం ప్రసారం అయ్యే ఫ్యామిలీ బ్లెస్సింగ్ అనే శీర్షిక కొరకు వచ్చే ఆదివారం సిద్ధపడి ఉండవలసిందిగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క టీవీలో వర్తమానాలు వీక్షిస్తున్న మీరు యూట్యూబ్ ఛానల్ అందు కూడా ఈ యొక్క వర్తమానాలను వీక్షించవచ్చు. మీ తీరిక సమయాల్లో మరలా వినాలనుకున్నప్పుడు కూడా ఈ యొక్క వర్తమానాలను ఖచ్చితంగా వీక్షించే అవకాశం ఉంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో జోసఫ్ సుశీల్ అనే యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చూస్తున్న వీక్షకులైన మీకు నా మనవి చేస్తున్నాను, ఈ యొక్క వర్తమానాలని అనేక మందికి మీరు షేర్ చేయాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ ప్రసంగాలు అనేక మందికి చేరినట్లుగా, అనేక మందికి ఉపయోగపడినట్లుగా, ఈ పనిలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉన్నట్లుగా ఈ యొక్క వర్తమానాలని షేర్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.